ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, భగవతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. భగవతార్ ఫౌండేషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. భగవతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 107వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ముందుగా ఈరోజు స్వాధ్యాయంలో నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ అన్నమాట. ఈ టాపిక్ ను మనకు తెలియజేయడానికి మనకు సుజిత మేడం గారు క్లాస్కు ఇచ్చేయడం జరిగింది. మేడం గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారండి. మన సంస్థలోనే చాలా రోజుల నుంచి కూడా సీనియర్ మాస్టర్ గా ఉన్నారు మేడం గారు. అందరూ కూడా మేడం కోసం గట్టిగా క్లాప్స్ చెప్తూ వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. వెల్కమ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. పిఎస్ఎస్ఎం ఫౌండర్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ, సమస్త గురుమండలానికి, తర్వాత మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్గా వ్యవహరిస్తున్న మన లలిత మేడం గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, మన తోబుట్టువులకి, తర్వాత చుట్టుపక్కల వారికి, బంధువులకి, అలాగే ఫ్రెండ్స్కు, మన ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం, ఏ ఫిర్యాదులు లేవు, ఏ తీర్పులు లేవు, అంటే నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్. అంటే ఇది కేవలం మనం మాటలు కాదు, ఒక జీవనమైన మార్గము. అంటే ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారైన మనకు ఇచ్చిన గొప్ప బోధనల్లో ఒకటి, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్. అయితే మన జీవితం ఎలా ఉంటుందో అది మనం దానిని ఎలా చూస్తామన్న దాని మీదే ఆధారపడి ఉంటుందండి. అంటే చూడండి, మనం ఒక వ్యక్తి మన ఎదురుగా మాట్లాడితే మనం దానికి ఫిర్యాదు చేసుకుంటాం. అలాగే దాని మీద ఒకవేళ మనకి ఒక్కోసారి పరిస్థితులు మనకి అనుకూలంగా జరగలేదనుకోండి, అప్పుడు మనం దాని మీద కూడా తీర్పు చేసుకుంటూ ఉంటాం, జడ్జిమెంట్ చేసుకుంటాం. నాకే ఇలా జరిగింది, జరగలేదు అలా అని చేస్తాం. ఎవరైనా మాట్లాడితే ఇది నచ్చింది, నచ్చట్లేదు అని మనం, ఇప్పుడు నేను టీచరే ఉన్నాను అనుకోండి, ప్రతి విషయంలో అవేర్నెస్గా ఉండి ఎవరు ఏం తప్పులు చేస్తున్నారు, ఏం తప్పు మాట్లాడారో కూడా మాకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళకి కంప్లైంట్స్ లేదంటే నువ్వు ఇలాంటి వాడివే అని ఒక స్టూడెంట్ని మనం గనక వాడి మీద కంప్లైంట్స్, వాడి మీద జడ్జిమెంట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడు నాకు ఇంతే, నాకేమి రాదనేసుకుని ఆమ్, వాడు కూడా నేర్చుకోవడానికి వెనకబడిపోతాడనమాట అండి. ఎప్పుడు ఇలానే అంటారు, నన్నే తిడతారని. కానీ దాన్నే మనం ఏం చేయాలన్నమాట, ఒక టీచర్గా ఒక స్టూడెంట్కి తప్పులు తెలియజేయాలన్నమాట. ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలి అని. జడ్జిమెంట్ కాదు, కంప్లైంట్ చేయకుండా వాడిని మనం చక్కగా వాడిని అనుకున్న రీతిలో వాడు చక్కగా ఫాలో అయ్యేలా చేయాలే తప్ప మనం జడ్జిమెంట్, కంప్లైంట్ చేయకూడదు. అలాగే ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందండి, మన మనశ్శాంతిని మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. కానీ ధ్యానం మనకి ఒక మార్గం చూపుతుందన్నమాట. వీటన్నిటికీ కారణం మనకి ధ్యానం అనేది ఒక మార్గం ఎలా చూపుతుంది అంటే, పత్రిజీ గారు చెప్తారనమాట, ఫిర్యాదు చేయవద్దు, కంప్లైంట్ కూడా చేయవద్దు, కేవలం పరిస్థితిని గమనించండి, కేవలం పరిస్థితిని అంగీకరించండి, అలాగే దాన్ని మనం మనిషిని కానీ, పరిస్థితిని కానీ, సంఘటన కానీ ప్రేమించండి. అలా చేస్తే మనసు అలా మనం ఫిర్యాదు కనుక చేస్తే, జడ్జిమెంట్ కనుక చేస్తే మనసు అసహనంగా మారుతుంది. చూడండి, మనం ఎంత చక్కగా, మనకి ఇవాళకి ఈ రోజుకి కూడా కంప్లైంట్స్ ఉంటాయి, ఫిర్యాదులు ఉన్నాయి. దానివల్ల మనకి నిన్న రాత్రి వరకు జరిగిన సంఘటన ఆధారంగా మనం ఒకసారి పరిశీలించుకుంటే గనక మనకేమనిపిస్తుందండి, మనసు పాడైందా, అసహనంగా మారిందా, లేకపోతే హ్యాపీగా ఉందా దానివల్ల? లేదు. రాత్రి జరిగిన విషయాల ఆధారంగా మనం పడుకోబోయే ముందు ఒకసారి నెమరు వేసుకుంటే అప్పుడు మనకేమనిపిస్తుంది, లేదు మనం ఇలా మళ్ళీ చేయకూడదు,
కాబట్టి మనం మార్చుకోవాలి రేపటి నుండి. దీనివల్ల మన మనసు కలుషితం అయ్యి మన జీవితం నెగెటివ్ దశలో సాగిపోతుంది. కాబట్టి మనం మార్చుకోవాలి అని ఏమనుకుంటామంటే పరిస్థితిని అంగీకరించండి. అది నేను చెప్పడం కాదండి. పత్రిజీ గారు చెప్పిన విషయాలే చెప్తున్నాను. అది మీరు ఎదగడానికి, నేర్చుకోవడానికి వచ్చినవి సంఘటనలు గానీ, పరిస్థితులు గానీ, ఏవైనా సరే మనుషులు గానీ, మన పరిస్థితులు మన ఎదగడానికి వాటి నుండి నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అంగీకరించండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. అతను కూడా ఒక ఆత్మ స్వరూపమే. జీవించి ఉన్నాడు. మనలాంటి ఆత్మ అతనిలో ఉంది కాబట్టి అంగీకరించండి ఫస్ట్. అతను ప్రయాణం కూడా వేరు, భిన్నంగా ఉంటుంది. మనకి భిన్నంగా ఉంటుంది. మన ప్రయాణం వేరు అని అంగీకరించాలి. అలాగే ప్రతిరోజు మనం మన మైండ్‌ని శాంతంగా ఉంచే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అంటే ఏం చేస్తామండి, ఉదయం లేచిన వెంటనే, మెలుకువ వచ్చిన వెంటనే వెంటనే మన మనసులో చెప్పుకోవాలన్నమాట అండి. ఈరోజు నేను ఎవరిని తీర్పు చేయను, ఏ పరిస్థితిని ఫిర్యాదు చేయను, ఎలాంటి సంఘటనని కంప్లెయింట్ చేయను. నేను కేవలం గమనిస్తూ ఉంటాను. ఆ సంఘటనని, పరిస్థితిని, మనుషుల్ని అంగీకరిస్తాను, ప్రేమిస్తాను. అలా జీవిస్తే జీవితాంతం మన లైఫ్ కూడా చిరునవ్వుతో చక్కగా ఉంటుందన్నమాట. సో నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, ఓన్లీ అవేర్నెస్ మాత్రమే ఉండాలి. ఓన్లీ యాక్సెప్టెన్స్ అండ్ ఓన్లీ లవ్ మాత్రమే ఉండాలండి. కాబట్టి అన్నవాడు వాడు అట్లా మాట పెట్టే ఇకున్నట్ల నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్లో మనం అలాగే కంక్లూషన్ కూడా మనం చెప్పము, ఎలాంటి తీర్పులు చేయము, ఎలాంటి ఫిర్యాదులు చేయము. జీరో కంప్లైంట్స్ అనేది మనకి కాన్సెప్ట్ అండి. జీరో కంప్లైంట్స్. పత్రిజీ గారు చెప్పిన విధానంలో అయితే ఎప్పుడు కంప్లైంట్స్ కానీ జడ్జిమెంట్ కానీ చేయరాదు. కాకపోతే నువ్వు ఫిర్యాదు చేసిన, జడ్జిమెంట్ చేసిన సైంటిస్టువు కావు. అంటే మనం ఒక సైంటిస్టులమే, ధ్యానులు. ఒక పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక ధ్యానులందరూ కూడా ఒక సైంటిస్టులు, స్పిరిచువల్ సైన్స్ మాస్టర్స్ కాలేరు. అలాగే లార్డ్ బుద్ధాలు కూడా కాలేరు. కంప్లైంట్స్ లేని వాళ్ళు, జడ్జిమెంట్ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు బుద్ధునితో సమానం, బుద్ధులు అవుతారు, సైంటిస్టులు అవుతారు, స్పిరిచువల్ సైన్స్ మాస్టర్స్ అవుతారు. అయితే మాస్టర్స్ ఏదైనా సరే గతం గతః అయిపోయింది. కాబట్టి మనం న్యాచురల్గా ఉండాలి. ఎలా ఉండాలండి? న్యాచురల్గా ఉండాలి. మాస్టర్స్ ఏదైనా సమస్య వస్తే, సంఘటన వస్తే ఎక్స్పీరియన్సెస్ అవుతాం కదండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోండి. ఏదైనా సరే మనకు సంఘటన, సమస్య కానీ వస్తే దానిని ధ్యానులు, మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు. దాని నుండి, సంఘటన నుండి తెలుసుకుంటారు, దానిని ప్రేమిస్తారు. కానీ సమస్యకి సఫరింగ్ అనేది, రియాక్షన్ అనేది ఉండదన్నమాట వాళ్ళకి. ఏదైనా తీసుకోగలుగుతారు తేలికగా, దాని నుండి నేర్చుకోగలుగుతారు ఫస్ట్. కాబట్టి ఎందుకంటే కంప్లైంట్స్ కానీ జడ్జిమెంట్ కానీ ఉండవు. కాబట్టి అలాంటి ఉన్న వాళ్ళే సఫరింగ్ గురయ్యి వాళ్ళు మనసు పాడవడం, ప్రశాంతంగా లేకపోవడం, నెగిటివ్గా ఫామ్ అవ్వడం అన్నీ కూడా జరుగుతూ ఉంటారు. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ జడ్జ్ అనేవాళ్ళు చేయకూడదు, కంప్లైంట్స్ కానీ చేయకూడదు. మనకి ఎవరి వ్యక్తిగత జీవితంలోనికి మెయిన్ ఇంపార్టెంట్, ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకూడదు, ఎవరిని ఫిర్యాదు చేయకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు, అలాగే ఎవరి విషయాల్లోనూ కలుగ చేసుకోకూడదు, ఎవరి వ్యక్తిగత జీవితంలో తొంగి చూడకూడదు. పత్రిజీ గారు ఏం చెప్తారండి? నేను ఎవరిని కూడా నేను ధ్యానం చేయమని చెప్తారు, దానికి చెప్తారు తప్ప నేనున్నాను కదా నీకు అభయాస్తం ఇచ్చి నీ సమస్యలు నేను దేవుళ్ళలాగా నేను తీర్చేస్తానని మాత్రం చెప్పరండి ఆయన. ధ్యానం చెబుతారు. ఇలాంటి మంచి మంచి షార్ట్గా ఉండే చిన్న చిన్న విషయాలే
మనకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. ఉపన్యాసాలు ఇవ్వరు ఆయనేమీను. కాబట్టి ఈయన చెప్పిన విషయాల్లో మనం జంతు ప్రపంచం నుండి నేర్చుకోవాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. చూడండి, జంతువులు మనకి మాస్టర్స్ అని చెప్తారు సారు. మనం జంతు ప్రపంచం నుండి నేర్చుకోవాలి. అప్పుడు ఏ ఫిర్యాదులు ఉండవు, ఏ కంప్లైంట్స్ ఉండవు. అంటే యానిమల్స్, అలాగే పక్షులు, బర్డ్స్ నుండి, చీమల నుండి. చీమలు అనేవి డిసిప్లైన్డ్‌గా చక్కగా లైన్‌గా వెళతాయి. ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మళ్ళీ వాటి ప్లేస్‌లోకి వెళ్ళిపోతాయి. వర్షాకాలం వచ్చేలోపు ఇవి చక్కగా వేసవికాలంలోనే అన్నీ సమకూర్చుకుంటాయి. దానికి ఒక జ్ఞానం ఉంది. వాటి నుండి మనం డిసిప్లిన్ నేర్చుకోవాలి. అలాగే కాకి సంఘజీవనం గడుపుతూ అవన్నీ కలిసిమెలిసి ఉంటాయి. అంటే కాకి దగ్గర కూడా మనం నేర్చుకుంటాం, ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలని చెప్తారు పత్రిజీ సారు. అలాగే పిల్లిలో క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అది చాలా చక్కగా తెలివిగా అన్నీ కూడా క్యూరియాసిటీతో చలాకీగా అన్నీ ఉంటుంది. సో దాని నుండి కూడా మనం క్యూరియాసిటీ అనేది నేర్చుకోవాలి. అలాగే చేపలు ఎంతో చక్కగా వాటర్‌లో ఈదుతూ ఉంటాయి. వాటి నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే కుక్క విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాని నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అవన్నీ కూడా మాట్లాడవు. జంతువులేవి కూడా మాట్లాడవు. ఆర్గ్యుమెంట్స్ ఉండవు. కానీ మనుషుల్లో మాత్రం ఆర్గ్యుమెంట్స్, కోపాలు, అరవడాలు, తర్వాత ఎక్కువ మాట్లాడడాలు చేస్తారు. కానీ పత్రిజీ గారు ఒక సందర్భంలో చెప్పారు ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మనుషులనేవాళ్ళు మాటలు తగ్గించేస్తారు. ఒకప్పుడు మాట్లాడేవారట మనుషులు అని చెప్పుకుంటారట. సార్ ఒక ప్రసంగంలో చెప్తే విన్నానండి నేనది. అయితే జంతు సామ్రాజ్యం ఉన్నది మానవులకు నేర్పించడానికి. పత్రిజీ గారు ఒక 5 ఎలిమెంట్స్ నుండి నేర్చుకోవాలి అని చెప్తారు. ఏంటంటే జంతువుల నుండి నేర్చుకోమని చెప్తారు. అలాగే తర్వాత జంతువులు చక్కగా ముచ్చటగా మనకి ఫిషెస్‌ని పాండ్స్‌లో పెంచుకుంటాం. చక్కగా వాటిని మనం ఎంజాయ్ చేస్తాం నేచర్‌లో. అలా ఎంజాయ్ ఉంటాయి. అవి కూడా వాటి నుండి మనం నేర్చుకోవాలి. అలాగే ప్రతి జంతువు నుండి మనం నేర్చుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దత్తాత్రేయులు వారు ఒక 24 జంతువుల నుండి ఆయన నేర్చుకున్నారటండి ఆయన. అలాగే వినాయకుడి దగ్గర ఎలుక వాహనం ఉంటుంది. అంటే వినాయకుడు ఎలుక నుండి నేర్చుకుంటారు. అలాగే పార్వతీమాత పులి నుండి నేర్చుకుంటారు ఆవిడ. పులి మీద ఉంటారు కదా ఆవిడ. కాబట్టి పులి నుండి నేర్చుకుంటారు. అలాగే పరమశివుడి దగ్గర నంది ఉంటుంది. నందిని దాటుకుని వెళ్ళాకే పరమశివుడు వస్తారంటే నందికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి నంది నుండి కూడా శివులు నేర్చుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళని పెట్టుకున్నారు జంతువులుగా అంటే నేర్చుకోవడానికే. మనకి సింబాలిక్‌గా చెప్పారనమాట. అయితే వాళ్ళు నేర్చుకోవడానికి జంతువుల్ని పెట్టుకున్నారనమాట. అయితే జంతువులు మనకు నేర్పించే గురువులు. అంటే యానిమల్స్ ఆర్ టీచర్స్ ఫర్ అస్. మనకి అవన్నీ కూడా సైలెంట్ టీచర్స్. అవన్నీ కూడా మనకి మాట్లాడవు, కానీ వాటి నుండి ఎంతో జ్ఞానం నేర్చుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా మనం ఫస్ట్ పుట్టేటప్పుడు పేరెంట్స్ దగ్గర ముందు అనుకుని ఫస్ట్ అక్కడ అనుకుని పుడతారు కదండి. అప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల నుండి నేర్చుకోవాలి. కొంతమంది పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడుతూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు వాళ్ళకి అసలు. కానీ పిల్లల నుండి కూడా పేరెంట్స్ నేర్చుకోవాలి. పిల్లలు అనుకుంటారట, ఏంటి వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అని అనుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర నుండి నేర్చుకోవట్లేదు అనుకుంటారటండి పిల్లలు కూడా. అలాగే స్త్రీల దగ్గర కూడా పురుషులు నేర్చుకోవాలి. సహనం కానీ, ఓర్పు కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ ఎన్ని ఉంటాయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒంటి చేతితో పిల్లల్ని భర్త దగ్గర నుంచి, పుట్టక కడుపులో ఉన్న దగ్గర నుంచి వాళ్ళు ఎంత కేర్ చేసి ఇంటి పనులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, ఇవన్నీ చేసుకొని వాళ్ళు కూడా చాలా శ్రమ పడుతూ సింగిల్‌గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పురుషులు కూడా స్త్రీల నుండి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే శాకాహారులు చూడండి, శాకాహారులు ఓన్లీ వెజిటేరియన్సే ఉంటారు. కాబట్టి మాంసం తినేవాళ్ళు, మాంసాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాకాహారుల వద్ద నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే మనకి కనిపించే ప్రతిదీ నేర్చుకోవడం కొరకే.
అలాగే ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసేవారిని చూసి వాళ్ళ వద్ద నుండి నేర్చుకోవాలి. అంతేకానండి ధ్యానం వచ్చు వాళ్ళకి బావుంది. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి ఇది ఇవాళ మన టాపిక్ అండి. ఏ ఫిర్యాదులు లేవు, ఏ తీర్పులు లేవంటే, మరి ఈ ప్రపంచం నీకెలా కనిపిస్తుంది? అది మన మనసు పరంగానే ఉంటుంది. ఈ ప్రపంచం మనం యద్భావం తద్భవతి అంతే కదండీ! ఇదివరకు కూడా మనం టాపిక్ చెప్పుకున్నాం కదా! మనం ఎలాగా అనుకుంటున్నామో అదే మనకి చూడండి ఎగ్జామ్స్‌లో కూడా కొంత టాపిక్ చదువుకుని ఎళతాము. సైన్స్ గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, బోటనీ, జువాలజీ వాటెవర్ మనం చదువుకుని ఎళతాం. అక్కడికెళ్ళేసరికి కొంత రాస్తాం. యాజ్ ఇట్ ఈజ్‌గా రాసేవాళ్ళుంటారు. కొంత మార్చి రాసేవాళ్ళుంటారు. ఆ టాపిక్‌ని ఇంకోలా అర్థం చేసుకొని రాసుకునే వాళ్ళుంటాడు. క్వెషన్ కూడా వాడు డిఫరెంట్‌గా ఇస్తాడు. చూడండి ఈజీ ఉంటాయి. కొంచెం హార్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఈజీ టైప్ క్వెషన్స్ కూడా ఉంటాయి. సింపుల్‌గా ఉంటాయి. అంటే ఇచ్చే క్వెషన్ కూడా వాడు ట్విస్టింగ్‌గా ఇవ్వచ్చు. మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, రాసే విధానాన్ని బట్టి మనం కూడా రాస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రపంచం నీకెలా కనిపిస్తుంది? అది నీ మనసు పరంగానే ఉంటుంది. కాబట్టి ఫస్టు ఈ తీర్పు ఈ జడ్జిమెంట్‌ని వదిలేస్తే ప్రేమ మాత్రమే మనకి మిగులుతుందనమాట. పత్రిజీ సార్ అంటారు కదండీ! ప్రతిదాన్ని ప్రేమించాలి. చెట్టుని, పువ్వుని, పుట్టని, పాముని, పిల్లిని, కుక్కని, ఎలుకని అన్నిటిని కూడా ప్రేమించమంటారనమాట. సో, ఫిర్యాదులనన్నిటిని కూడా విడిచేస్తే మనకి కృతజ్ఞతా భావం పెరుగుతుంది. చూడండి తీర్పు వదిలేస్తే జడ్జిమెంట్ వదిలేస్తే మనకి ప్రేమతత్వం పెరుగుతుంది. అలాగే కంప్లెయింట్స్‌ని వదిలేస్తే కృతజ్ఞత అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రమాదం ఎక్కడో లేదు. మన ఆలోచనలోనే ఉంది. దోషం అంతా మన ఆలోచనలోనే ఉంది. కాబట్టి ప్రతి దానిని మనం యాక్సెప్ట్ చేయి సార్ చెప్తూ ఉంటారు. అది మనం స్టార్ట్ చేశాక గానీ తెలీదండి. అంతవరకు మనం వింటాం. మనకు తెలియనంత కాలం. నిన్నటి వరకు, ఈ క్షణం వరకు మనకు తెలీదు కొన్ని. దానిని మనం అంగీకరించాక అప్పుడు ప్రతి దానిలోనూ కూడా మనకి శాంతి కనుగొంటూ అప్పుడు మీ దృష్టిలో తప్పు అన్న భావన ఉన్నంత వరకు శాంతి ఉండదనమాట అండి. అలాగే ఏది తప్పు కాదు, ఏది కూడా ఒప్పు కాదు అని తెలుసుకోవడమే ధ్యానం అనమాట అండి. చూడండి అప్పుడు సార్ ఎంత చక్కగా చెప్పుకొచ్చారో ధ్యానంలో భాగంగానే ఇవన్నీను. అలాగే ఈ నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అనేది ఒక సాధన. చూసారా మరి సార్ ఎలా చెప్పారో ఒక సాధన. నో కంప్లెయింట్ అనేది ఒక సాధన. నో జడ్జిమెంట్ అనేది ఒక సాధన. దాన్ని వెనకబడి మనం సాధన అంటే సాధనే ఒక సాధన. నేర్చుకోవడమే ఒక సాధన. అంతే కదండి! నేర్చుకోవడమే ఒక సాధన. సాధనని సాధన చేయండి అని చెప్తారు. సో, ఈ ప్రపంచాన్ని అంగీకరించాలి. ప్రపంచాన్ని మారాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ముందుగా మన మనసునే మనం మార్చుకోవాలి ఫస్ట్. అంటే తీర్పులన్నీ కూడా ఎక్కడున్నాయి? మన అంతరంగంలోనే కలుషితం చేస్తూ ఉంటాయి కాబట్టి ఫిర్యాదులు, ఈ జడ్జిమెంట్స్ అనేవి మన శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమని అంటే ఈ క్షణం నుండి ఏది తప్పు కాదు. అలాగే ఏది అసహ్యమైన సంఘటనలు కావు. అన్నీ అనుభవాలు మాత్రమే. నేను నేర్చుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను శ్రద్ధగా ఉన్నాను అని మనం అనుకోవాలని. కాబట్టి పత్రిజీ గారి బోధనలో ప్రధానంగా రెండు జీవన మంత్రాలు ఏమిటంటే ఫిర్యాదులు లేవు. ఫిర్యాదులు అంటే మన జీవితం మీద, ఇతరుల మీద అసంతృప్తిగా ఉండడం, అసంతృప్తిని వ్యక్తపరచడం. చిన్న విషయాల్లో కూడా మనకి డిఫర్ చేస్తూ ఉంటాం వాళ్ళతో. అంటే వాళ్ళు మనకి కరెక్ట్‌గా ఉండరు మన దృష్టిలో. కానీ దాన్ని జాగ్రత్తగా అక్కడ మనం ఎవరి మీద పత్రిజీ సారు ఇప్పటివరకైతే ఆయన ఎవ్వరి మీద ఒక కంప్లెయింట్ గాని, ఎవరి మీదైనా వచ్చి చెప్పడం గాని పత్రిజీ గారికి ఇంతవరకు జరగలేదటండి. ఆయన దగ్గరికెళ్ళి ఎవరు కూడా ఫలానా వాళ్ళ మీద కంప్లెయింట్ అనేది ఇంతవరకు ఇవ్వలేదట. ఆయన కూడా వినరంట. సార్ అలాగే ఆయన దగ్గరికెళ్ళి చెప్పాలి అన్నా కూడా భయమంట అందరికి. కాబట్టి ప్రతి అనుభవం కూడా మన కర్మని బట్టి వస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటుంది ప్యాటర్న్.
ఒక సంఘటన మనం నిందించడమే. ఫిర్యాదు అనేది ఏంటండి? ఒక సంఘటన మనం నిందించడం. అది మనలో ఏమవుతుందంటే క్రోధం, బాధని మనకి నిరుత్సాహాన్ని, నిర్లిప్తతని పెంచుతూ ఉంటుందన్నమాట. అయితే పత్రిజీ గారు ఏమని చెప్పేవారంటే, ఒక ఫిర్యాదు చేస్తే ఆ ధ్వని అనేది సృష్టిలో ప్రతిధ్వనిస్తుంది. సైంటిఫిక్గా ఒక ఫిర్యాదు చేస్తే ఆ ధ్వని అనేది సృష్టిలో ప్రతిధ్వనిస్తుంది. అదే సృష్టిలో అసంపూర్ణతని అది రాగాలుగా మార్చుతుంది అని చెప్తారనమాట అండి. ఆయన ఏ తీర్పులు లేవు అన్న దానికి ఏం చెప్తారంటే, మనం మనతో పాటు ఇతరులను కూడా నిరంతరం తీర్పు చేస్తూ ఉంటాము. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది సరికాదా అని చెప్పి మనం తీర్పు చేస్తూ ఉంటాం. కాబట్టి జీవితం అనేది ఒక ప్రవాహం. దానిని ఆపకుండా అర్థవంతంగా చేసుకోవాలే కానీ తీర్పు చేయాల్సిన అవసరం లేదని పత్రిజీ సార్ చెప్పారనమాట. అయితే ధ్యానంలో దీనికి ప్రాముఖ్యత ఏంటి? నో కంప్లైంట్స్కి, నో జడ్జిమెంట్కి ప్రాముఖ్యత ఏంటి? ధ్యానం అనేది మనం తీర్పులు లేని, ఫిర్యాదులు లేని స్థితిలోనికి వెళ్ళే ప్రయాణం ఉంటుంది. కాబట్టి శ్వాసను గమనించడం ద్వారా మనం తీర్పుల నుండి బయటపడతాం. కాబట్టి అన్నిటికీ మందేమో వచ్చిందని మళ్ళీ ధ్యానం అనేది. కాబట్టి ఫిర్యాదుల కోణంలో చేస్తే మనసు ధ్యానంలో క్రమంగా సాక్షిగా గమనించే మనసుగా మారిపోతుంది అనమాట చేయగా. కాబట్టి పత్రిజీ గారి సూక్తులు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, నీ బాధ ఇస్తున్నది సంఘటన కాదు, దానిపైన నువ్వు చేసే తీర్పు మాత్రమే నీకు బాధనిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని ప్రేమించాలంటే ముందు నీ ప్రపంచాన్ని నువ్వు అంగీకరించాలి ఫస్ట్. అలాగే అసలు దీనికి భావం, మీనింగ్ ఏంటి అంటేనండి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన కర్మపరంగా జరుగుతుంది. అలాగే ఫిర్యాదులు చేయడం అంటే ఆ సంఘటన అంగీకరించకపోవడం. అంతే కదండి. ఫిర్యాదును అంగీకరించలేదు కాబట్టి ఆ సంఘటన మనకి తీర్పు చేయగలుగుతున్నాం. కాబట్టి అంగీకరిస్తే మనకి ఫిర్యాదులు ఉండవు, జడ్జిమెంట్స్ ఉండవు, కంప్లైంట్స్ ఉండవు. ఫిర్యాదు చేయడం వలన లోపల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి పత్రిజీ గారు చెప్పే వాక్యం ఏంటంటే, జీవితంలో ఎప్పుడు నీకు ఎదురుగా ఉన్న జీవితం అనేది నీకు ఎదురుగా ఉండే ఒక దర్పణం, అద్దం లాంటిది. కాబట్టి ఫిర్యాదులు చేస్తే ఆ దర్పణం ఏమవుతుంది? మసిబారిపోతుంది అనమాట. అర్థమైందండి? మనం ఫిర్యాదు చేస్తూ మన జీవితమే ఒక అద్దం లాంటిది, ఎదురుగా మనకి ట్రాన్స్పరెంట్. కాబట్టి మనం ఫిర్యాదులు చేస్తే ఆ అద్దం కాస్త మసిబారిపోయిన దర్పణం లాంటిది. కాబట్టి మనం మనల్ని ఇతరులు, పరిస్థితులు తక్షణమే అది మంచి చెడు, సరైంది తప్పు అనే కోణంలో చూడడం మానేస్తే మనకి కంప్లైంట్స్ ఉండవు, జడ్జిమెంట్స్ ఉండవు. దీనివల్ల మన మనసు కలుషితం చేస్తుంది. సరే, ధ్యానం అంటే తీర్పులు లేకుండా సాక్షిగా గమనించడం. ధ్యానంలో చూడండి, మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, ఇదా అన్నారు, అది అన్నారు. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. కొత్తలో ధ్యానం చేసినప్పుడైతే కూర్చోబుద్ధి కూడా కాదు కదండి. ఒక నిమిషం కూడా కూర్చోబుద్ధి కాదు. కూర్చుంటాము, ఇంకా ఏదో ఆలోచన వస్తుంది, పక్కకి వెళ్ళిపోతాయి. ఏదో గుర్తొస్తుంది, కిచెన్లో గుర్తొస్తుంది, లేదా ఇంకోటి ఏదో వర్క్ గుర్తొస్తుంది. ఇది కాకుండా ఇంక వేరే ఏదైనా గుర్తొస్తుంది. కాబట్టి ఇది ధ్యానం అంటే అసలు తీర్పులు లేకుండా సాక్షిగా గమనించడం. ఇది ఎందుకు ముఖ్యమైన సందేశం అంటే, తీర్పులు చేయడం వల్ల మనల్ని మనం ప్రేమించలేము, అంగీకరించుకోలేము. అలాగే ధ్యానంలో ఎలా ఉపయోగించాలి? ఇలా ధ్యానం ప్రారంభించే ముందు మైండ్కు సంకల్పం చెప్పాలి. ఏమని అంటే, ఈ ధ్యానం సమయానికి నేను ఏ ఫిర్యాదులు చేయను, ఎవరిని తీర్పు చేయను అని. అలాగే ధ్యానం చేస్తూ ఉండగా ఏ ఆలోచన వచ్చినా గమనిస్తూ ఉండండి. సార్ చెప్పిందే గమనిస్తూ ఉండండి. దాన్ని అంగీకరించండి, కానీ తీర్పు చేయకండి, జడ్జిమెంట్ చేయకండి. నో జడ్జిమెంట్, ఓన్లీ అవేర్నెస్. ఇలా చేస్తే మన మనసు ఆత్మతో సంబంధం కలిగి శాంతికి దగ్గరవుతూ ఉంటుంది. ఎలా అమలు చేయాలి దీన్ని అంటే, రోజు ఉదయం సాయంత్రం కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయండి.
మనకి అప్పుడు తలుచుకుంటే ఏ ఫిర్యాదులు లేవు, ఏ తీర్పులు లేవు అని మంత్రంలా జపిస్తూ ఉండండి. రోజులో 3 సార్లు మీలో ప్రశ్నించుకోండి. ఏమని అంటే, ఈ క్షణంలో నేను ఎవరి మీదైనా తీర్పు చేస్తున్నానా? మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటుంది, ఈ ప్రవాహం తిరుగుతూనే ఉంటుంది. మనం ఈ క్షణంలో రోజులో 3 సార్లు మీలో మీరు ప్రశ్నించుకోండి. ఏమని అంటే, ఈ క్షణంలో నేను ఎవరి మీదైనా తీర్పు చేస్తున్నానా? నేను ఏదైనా ఫిర్యాదు చేస్తున్నానా అని. అప్పుడు మన జీవితంలో ముందు ఎలా ఉంటుందంటే, ఈ జీవితంలో తీసుకొచ్చే మార్పులు ఏమిటంటే, ముందు ఏముంటుందంటేనండి, ఫిర్యాదులు కంప్లైంట్స్ చేసినప్పుడు కోపం ఉంటుంది, అసహనం ఉంటుంది. మార్పుకి ముందనమాట. అలాగే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. ఫిర్యాదుతో జీవితం తీర్పుతో నిండిపోయి మనసు కకావికలం అయిపోయి ఇంకా బాధతో నిండిపోయి ఇంకా కోపం, టెన్షన్ అన్నీ వచ్చేస్తాయి. ఈ మార్పు జరిగిన తర్వాత చూసారు, మనకు కావాల్సింది ఇదే ముఖ్యమైనది. మార్పు తర్వాత అంగీకారం పెరుగుతుంది, అలాగే శాంతి పెరుగుతుంది, స్పష్టత అనేది పెరుగుతుంది, ఏకాగ్రత, ప్రశాంతత, కృతజ్ఞతతో జీవించడం, అలాగే ప్రేమతో నిండిన హృదయం కలిగిన మార్పు జరుగుతుంది. సో కాబట్టి నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, ఓన్లీ అవేర్నెస్, ఓన్లీ యాక్సెప్టెన్స్ అని, ఓన్లీ లవ్ అని కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. కాబట్టి నేను వక్తనని కాకుండా ఇచ్చే ప్రతి టాపిక్లో నేను దీని ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానండి. ఎంత ధ్యాని అయినా, ఎంత జ్ఞాని అయినా ఆ క్షణం వరకు అందరికీ కంప్లైంట్స్ ఉంటాయి, అందరికీ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మన బ్రెయిన్ ఏంటంటే ఎక్కువగా నెగిటివ్ని ఎక్కువ సపోర్ట్ తీసుకుంటుందండి. దీనిని వాషౌట్ చేయాలంటే మనం ధ్యానమే దీనికి పరిష్కారంగా తెలుసుకోవాలి. అంటే నవ్వే డేస్ ఇదివరకైతే చక్కగా ఉండేది, కానీ ఈ మారే కాలానుగుణంగా మార్పులు మనం కూడా చేసుకుంటూ ముందుకెళుతూ చక్కగా నేర్చుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటూ వెళుతూ ఉంటే ఒక విషయం మీదే మనకు బోలెడు టాపిక్ తయారవుతూ ఉంటుంది. ఒక చిన్న లైన్ మీదే మనం ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి స్టార్టింగ్లో నేను కూడా అయితే ధ్యానం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం, కానీ ఇలా జూమ్ సెషన్లో పాల్గొన్నప్పుడు మనకి ఒకరోజు టాపిక్ తీసుకున్నప్పుడు మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు చూసే వాళ్ళకి, విన్న వాళ్ళకి, చేసే వాళ్ళకి, వండే వాళ్ళకి ఎలా ఉంటుంది, తినే వాళ్ళకి ఎలా ఉంటుంది, తయారు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, తయారు చేసే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కాబట్టి దాంతో నేర్చుకుంటాం. చూడండి, చెప్పడం వేరే, వండడం వేరే. అమ్మ చెప్తుంది ఇది ఇలా చేస్తే అలా చేస్తుంది, కానీ అమ్మ చేసినట్టు మనం చేయలేం. ఎలా అయినా అమ్మ అమ్మే, ఎక్స్పీరియన్స్డ్. కానీ మనం నేర్చుకుని మనం కూడా ఒక స్టేజ్కి అమ్మ స్టేజ్కి వెళ్తాం కాబట్టి మనకు కూడా వస్తుంది, అమ్మ నుంచి మనకు వస్తుంది. కాబట్టి అలాగే పత్రిజీ సారు ఎన్నో రకాలైన విషయాలు తెలియజేశారు. అసలు ఇంతమందిని ఏ డబ్బుతో కొనకుండా ఎంతోమందిని అబ్జర్వ్ చేశాను. అసలు చాలా చక్కగా అసలు ఇన్ని టాపిక్స్ ఆయన ఎంత ప్రశాంతంగా చెప్పగలిగారు. ఆయనకి కోపం ఉంటుందంట, అప్పుడప్పుడు ఆయనకి కోపపడతారు, మనకి కోపం ఉంటుంది, కానీ దానికి అర్థవంతంగా మనం దాన్ని తయారు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి, దేనికి పుట్టామో తెలుసుకోవాలి, జరుగుతున్నది ఏంటి సిచ్యువేషన్స్ గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి విజ్ఞతతో వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి బుక్ చదువుతూ ఉంటే సార్ కూడా చెప్తూ ఉంటారు, ఒక్కొక్క పాయింట్ మనకి టచ్ అవుతూ ఉంటుంది. కొన్ని బుక్స్ చదివినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి చక్కగా మనలో అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే సార్ బుక్స్ చదువుతూ ఉండమంటారు కదండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి మార్గంలో వెళ్ళడానికి. ఒకళ్ళని అడగనవసరం లేదు. ధ్యానులు, పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా మనం సలహా ఎవరిని అడగనవసరం లేదు. సారు చాలాసార్లు సందర్భంలో ఏదైనా టాపిక్ అవసరంగా ధ్యానంలో ఫస్ట్ క్వశ్చన్ వేసుకొని కూర్చోండి, మీకు అది అయ్యేలోపు మీకు ఏదో ఒక రూపంలో మీకే అది అర్థమైపు తెలిపోతుంటుంది.
కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా జూమ్ సెషన్లో పాల్గొన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలండి. ఇంత ఓపిక్గా కూడా విన్నారు. అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను. నేను జూన్ నెలలోనే జాయిన్ అయ్యాను. అంతకుముందు ధ్యానం చేశాను. చేసినప్పుడు 2005 అండి ఎగ్జాక్ట్‌గా జూన్ ఇలాగే నెలలోనే చదువుకుంటూ అప్పుడు చదువుకుంటూ కూర్చునేదాన్ని. చదువుకుంటూ కూర్చుని సారు పిరమిడ్ అప్పుడు మామూలు కేబుల్ ఛానల్‌లో వచ్చేదే. ఈ సూక్ష్మయాన ప్రయాణం కూడా మనకి స్పిరిచువల్ జర్నీ అనే ఒక మూవీ ఉంది. అది చూసాను. అంతకుముందు పత్రిజీ గారే ధ్యానం గురించి ధ్యానం వల్ల లాభాలు అనే టాపిక్ ఉంది కదండి, అది చెప్తున్నారు. ఈవినింగ్ టైంలో మనకి డైలీ వచ్చేదన్నమాట. ఒక సమ్ టైంలో వచ్చేది. అయితే చదవడం, దాన్ని నేను వినడం, అంతకుముందే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది. అదే స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఆ పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఇదే ఇష్టం, స్పిరిచువల్గానే ఇష్టం, డివోషనల్గా ఇష్టం, ముందంతా పూజలు, మనకి ఇవంతా ఇష్టం. కాబట్టి అలా కనెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పింది ధ్యానంలో మామూలుగా ఒక 10 మినిట్స్ చదువుకునే ముందు ఒక 10 మినిట్స్ మామూలుగా కూర్చున్నప్పుడే ఒక 5 మినిట్స్కే చాలా ప్రశాంతంగా అయిపోయి టాపిక్స్ మనకు గుర్తుండేటట్టుగా ఉండేది. అయితే అలా అలా స్టార్ట్ చేసి కూర్చున్నప్పుడు మనం మొత్తం ఈ బాడీని ఫ్రీగా రిలాక్స్డ్గా వదిలేసినప్పుడు ఎక్కడో కలర్స్ కనిపిస్తూ ఉండేయండి నాకు ఫస్ట్ స్టార్టింగ్. కలర్స్ అనేవి కనిపించాయి చదువుకునే స్టేజ్లో. అప్పుడు ఒకరోజు మళ్ళీ బయట కూర్చున్నాను. మామూలుగా బయట కూర్చుని చదువుకుంటూ ఈవినింగ్ టైంలో 5, 6 అలా కొంచెం చీకటి పడే టైంలో ఒక మొత్తం ఈ అంతా ఇన్వెన్షన్లా కొత్త ప్రపంచంలా అయిపోయింది నాకు ఆ రోజు. ఒక 5 మినిట్స్లోనే కనెక్ట్ అయిపోయింది అనమాట యూనివర్స్తో. మరి ఎలా అయిందో తెలీదు. ఇక్కడి నుంచి ఇంకా ఇది నేను కాదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఆ రోజు అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి ఆ రోజు నాకు. అలా ఎప్పుడు ఏదైనా కూర్చున్నా, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏమొచ్చినా కూర్చుని అనుకుంటాను. అది సక్సెస్ఫుల్గానే అవుతూ వస్తుంది ఇంతవరకు. అయితే సీరియస్గా మాత్రం చేస్తూనే ఉంటానండి, మానను. కాకపోతే ఈ స్వాధ్యాయం అనేది జూమ్ సెషన్లోకి వచ్చాక స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇలా కొత్త విషయాలు అందరూ చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను. నాకు అంత తీరిక లేకపోయినా, ఆ టైంలో లేకపోయినా, నేను మార్నింగే మరి ఎర్లీగా వెళ్ళాల్సి వస్తే, తొందరగా పడుకోవాల్సి వస్తే 9కే పడుకోవాలి నేను. కాబట్టి మళ్ళీ లేస్తాను 3:30, 4కి ఒకసారి చేస్తాను. కొంచెం యోగా అవి చేస్తాను. యోగా ఇవి ఏంటి మనకి నెక్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని ఒక పావుగంట ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 మినిట్స్ అలా చేసుకొని, ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల ఈ ధ్యానానికి మనలో మనకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా బాడీ కూడా సహకరిస్తూ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అసలు ఎంత చిన్నప్పుడు నేర్చుకుంటే ఎంత బాగుండేదో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నేర్పిస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త వాళ్ళందరూ కూడా ఇది ఏజ్‌తో సంబంధం లేదు. ఎప్పుడూ కూడా ఆల్ ఆర్ యూత్‌గానే ఫీల్ అవుతున్నారు. ఇందులో కూడా రవీంద్ర మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళున్నారు. ఓంప్రకాశం గారున్నారు. చాలా ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని టాపిక్స్, అసలు ఎన్ని బుక్స్ చదివారో ఏంటో అనిపిస్తూ ఉంటది. సార్ వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని టాపిక్స్‌లో కొన్ని వివరణలు ఇస్తూ ఉన్నప్పుడు ఎన్ని బుక్స్ చదువుంటారో, వీళ్ళు ప్రొఫెషన్, ఇల్లు, పిల్లలు అన్నీ చూసుకొని కూడా పైగా ఇక్కడ రిలాక్స్ అనేది ధ్యానంలో అవుతూ ఇన్ని టాపిక్స్ చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇంత మహాతర్ ఫౌండేషన్‌లో సార్ కూడా ఎంతో చక్కగా యాక్టివ్‌గా ఉత్సాహపరిచేవారు. ఏదైనా సరే తప్పు కాదు చెప్పమ్మా అని ఎంకరేజ్ చేస్తూ ఉండేది సార్. అలాగే లలిత మేడం గారు కూడా డౌట్స్ ఉంటే చక్కగా క్లారిఫై చేస్తూ ఎప్పుడు ఉత్సాహంగా ముందుకొస్తూ ఉంటారు. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరూ సద్వినియోగపరుచుకోవాలని, కంటిన్యూ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించారు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. అలాగే ఎక్కడి నుంచి ఎవరు నేర్చుకోవాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారండి. అందరూ కూడా ఇంకా నేర్చుకోవడమే అనేది, అది కూడా ఎవరి దగ్గర నుంచి ఎవరు నేర్చుకోవాలి, పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, ముందు వచ్చిన ఆత్మలు, అలాగే
శాకాహారులు, మాంసాహారుల నుంచి శాకాహారులు. ఆ అలాగే మాంసాహారులు ఉ- ఉంటే వాళ్ళు శాకాహారం నుంచి నేర్చుకోవాలి. ఆ అలాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలు, పిల్లల నుంచి తల్లిదండ్రులు, అలాగే జంతువుల నుంచి మనుషులు. అంతేనా? జంతువుల నుంచి మనుషులు. ఆ జంతువుల్లో కూడా ఎంతమందికి 24 జంతువులు కూడా దత్తాత్రేయుని గురువులుగా ఆయన స్వీకరించారు అనేసి ప్రతి విషయము కూడా చాలా అవుని బాగుంది. కూడా కుక్కల్ని కూడా ఉంచుకుంటారు కదా దత్తాత్రేయ గారు. అవును. అప్పుడు ఒక సినిమాలో చిన్నప్పుడు చూసానండి. ఆయన తాగుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు ఆయన. అవును. మళ్ళీ అప్పుడు దత్తాత్రేయ అవతారం ఎత్తుతారు. ఆ సినిమా చాలా చిన్న వయసులో చూసానండి. ఋషులు వాళ్ళంతా కూడా ఆ, ఋషులు, ఆయన శిష్యులు అనమాట. అలా ప్రతి కుక్కలు ఒక్కటి కూడా నేర్చుకోవడము, అలాగే నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. ఏది కూడా మనం కంప్లైంట్ ఇవ్వకూడదు, ఒకరిని మనం జడ్జి చేయకూడదు. ఆ అది- ఆ ఎవరిని కూడా ఇంతే వీళ్ళు అని మనం చెప్పలేము, ఎవరి కెపాసిటీ ఏంది అని చెప్పలేము. అలాగే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని కూడా కంప్లైంట్స్ కూడా తీసుకోకూడదు. ఇప్పుడు అంతే ఏం కదా మేడం. మార్చేసాము. 10th క్లాస్ మేడం, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళని ఏమంటారు, ముందు జడ్జి చేసేస్తారు. వాడికి మార్క్స్ బాగా రాలేదనుకోండి, చూడడానికి కంపారిజన్ మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. పక్క వాళ్ళని చూసి నేర్చుకో అంటాం అంటాం కదండి. అవును. అసలు అది ఎంత తప్పు. వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు వేరే, మన వేరే. అవును. ఇప్పుడే 10th క్లాస్ ఒక చిన్న మీమ్ కూడా చూశాను. వాళ్ళ తాతయ్య మనవడు 10th క్లాస్ పరీక్షలు సరిగా రాయలేదని సోఫాలో పడుకున్నాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య అంటాడు, మీ నాన్న కూడా చిన్నప్పుడు సరిగా రాయకపోతే, నేను ఫెయిల్ అవుతే నేను చెప్పాను ధైర్యం మీ నాన్నకి. ఇప్పుడు చూడు మీ నాన్న ఎంత మంచి ఆఫీసర్ అయ్యాడో. కాబట్టి నువ్వు కూడా అలా బాధపడకురా అని చెప్తాడనమాట కార్టూన్లో. అలాగా పిల్లలు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో తెలీదు. చాలా మందిని చూడండి, వాళ్ళని చూసి నేర్చుకో వాడు ఎంత చక్కగా ఉన్నాడో అంటారు. అవును. అసలు ఆ మాటే తప్పండి. ఫస్ట్ వాళ్ళకి వీళ్ళకి మన పిల్లల్ని మనమే ఇప్పుడు వాడనుకుంటాడు కదా, నేను లక్షాధికారి ఇంట్లో మంచి కారు ఉన్నవాడి ఇంట్లో పుట్టొచ్చు కదా, మీ ఇంట్లో ఎందుకు పుట్టాలి అని అప్పుడు వాడు అనుకోవాలి కదా. కాబట్టి మన పిల్లల్ని మనమే తక్కువ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కంపారిజన్ ఇప్పుడు ఎక్కువ పిల్లల్లో ఇదేనండి. వీళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మేడం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. వాడు ప్రతిదీ కూడా వాడు ఏం రాసినా వాడు ఎస్ అనమంటున్నారు, గుడ్ అని చెప్పమంటున్నారు. బ్యాడ్ అని రాయడానికి కాండక్ట్, ఇదివరకు బ్యాడ్ అని రాస్తే వాడు కాండక్ట్లో బ్యాడ్ ఉండేది. ఇప్పుడు ఆ వర్డ్ లేదు అసలు. అవును. మళ్ళీ ఛాలెంజ్డ్ కూడా అంటున్నారు కానీ వాళ్ళని హ్యాండిక్యాప్డ్ అనడం లేదు మనం. కాబట్టి వాళ్ళని యాక్టివ్గా ఉంచడం. చూడండి, కాళ్ళు లేని ఒక అమ్మాయిని నేను చూస్తూ ఉంటాను అమలాపురంలో. ఆ అమ్మాయి అండి ఒక వీలర్ మీద వెళ్తూ ఉండేది. వీలర్ అంటే అది ట్రైసైకిల్ మీద వెళ్తూ ఉండేది. ఆ అమ్మాయి ఏదో కోర్సు నేర్చుకుంటూ వేరే చోటుకు, ఒక్క అమ్మాయి కాళ్ళు పోలియో అమ్మాయి వెళ్ళడం చూడడానికి చాలా చక్కని అమ్మాయి. ఇప్పుడు అదే అమ్మాయి మొన్న చూస్తే ఏం జాబ్ చేస్తుందో చక్కగా. ఆమ్, ఏంటి స్కూటీని 3 వీలర్లుగా చేసుకొని చక్కగా నడుపుకొని వెళ్తుంది. కాళ్ళు ఉన్న వాళ్ళకంటే, రాని వాళ్ళకంటే ఆ అమ్మాయి ఎంత చక్కగా నేర్చుకుంది. కాళ్ళు 2 లేని వాళ్ళు కూడా సైకిల్ తొక్కుతున్నారు మేడం వల్ల. కాబట్టి ఎవరిని లోకంలో తక్కువ చూడడానికే లేదు అసలు. అవును. వాళ్ళకున్న ఎబిలిటీస్ మనకే లేవు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అద్భుతంగా వివరించారు. నో కంప్లైంట్ నో జడ్జిమెంటే కాకుండా ధ్యానం గురించి కానీ పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ అన్ని కూడా చాలా చక్కగా తీసుకొని వచ్చారు, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలనుకున్నా మేడం చెప్పిన టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, ఎలా చెప్పారు అనే దాని మీద మాట్లాడండి. ఏంటి ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. మేడం గారు ఇంత చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పారండి, మనం అది కూడా చెప్పలేదు. ఎస్ లలితా సార్. మేడం గారికి వందనాలు. మన సుజిత మేడం గారికి వందనాలు. ఈ
నో కంప్లైంట్స్ నో నమస్తే సార్. జడ్జిమెంట్ అనేటువంటి ఈ నమస్తే యొక్క సార్. నమస్తే మేడం గారు. ఈ యొక్క టాపిక్ ని చాలా చక్కగా వివరించడం జరిగింది మేడం. మన ఏ సంఘటన అయినా కూడా ఏ సమస్య అయినా కూడా మనం సాక్షిభూతంగా చూడాల్సిందే కానీ ఎవరిని కూడా ఏది కూడా మనం కంప్లైంట్స్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. అవి చేసిన దాని వల్ల ఏమవుతుంది, మనకి మన మనసు పాడైపోతుంది, అవతల వాళ్ళ మనిషిని కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం అన్నమాట మనం. కాబట్టి దీన్ని చాలా చక్కగా వివరించారు మీరు. అట్లాగే ఈ జంతు సామ్రాజ్యంలో నుంచి జంతువులు కానీ పక్షులు కానీ కీటకాలలో నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి ఉదాహరణ రూపంగా చాలా చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే పత్రిజీ గారు చెప్పినటువంటి విషయాలని చివరిలో చాలా చక్కగా వివరించారు. అది మామూలు అసలు టాపిక్ కంటే కూడా ఈ టాపిక్ చాలా బాగా చేశారు, చాలా బాగా సేకరించి అవన్నీ కూడా చాలా చెప్పాలని చెప్పాను మేడం. చాలా ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడండి వినయ్ కుమార్. నమస్తే సుజిత మేడం, లలిత మేడం కు నమస్తే. చాలా చక్కటి కాన్సెప్ట్, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్, ఇంకా సారు నో ఆర్గ్యుమెంట్ నో ఇంటర్ఫియరెన్స్, ఇలా ప్రతి దానికి నో అనే చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెన్సీ అనేదే ఉంటుంది, ఎప్పుడు నేర్చుకోవడం అనేదే ఉంటుంది. ప్రతి ఒక్క సంఘటన కూడాను మన జీవితంలో ఎదురైనప్పుడే మనకి ఎన్నో అనుభవాలు తీసుకొస్తుంది. మనం ఇప్పుడు నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ అనే దీని గురించి మనం చెప్పామనుకోండి, అదే మన లైఫ్ లోకి వచ్చి ఉంటుంది. సరే ఇప్పుడు చెప్పావు కదా, నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు అనేది. కాబట్టి మనము ఎంత ఎక్కువగా చెప్తుంటామో ఆ సంఘటనలు మనకే రిపీట్ అవుతా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని గురించి ఎరుక పరుచుకుంటూ ఆ సంఘటనల్ని మనం ఎలా ఫేస్ చేస్తామన్నది మన మాస్టరీ. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను సార్ చెప్పింది చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఇది ప్రతి ఒక్కరు ఆచరిస్తే ఇంకా దుఃఖం అనేది ఉండదు, కానీ అది ఆచరించడమే కష్టము. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడు వినడం ద్వారా ఇలాంటివి మన జీవితంలో జరిగినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెన్సీ, ప్రతిదీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనకు అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్ ను చక్కగా విని ఆచరణలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా? కాన్సెప్ట్ అందరికి చక్కగా అర్థమైనట్టుంటుంది. ఓకే, అయితే ఇంకెవరు కానీ మేడం ఎలా చెప్పారు అనే దాని మీద స్పందించడానికి కూడా అవ్వట్లేదా? ఇంత చక్కగా చేసుకొని ప్రిపేర్ అయ్యి తను వస్తే సరే, ఇదే ఫస్ట్ నేర్చుకోవాల్సిండేది, స్పందించడం ఎలా చెప్పారు అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం, ఇంత చక్కటి క్లాస్ అందించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చిన ప్రతి వీడియో కూడా అందరూ కూడా చక్కగా ఇంకొకరికి నలుగురికి పంపించండి. ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చిన వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు కదా ఈ కాన్సెప్ట్ను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ అన్ని కూడా చక్కగా షేర్ చేయాలి. అలాగే పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి. ఏం చెప్పినారు ఏ రోజు మాస్టర్, నేను డే 1 రోజే చెప్పాను. ప్రతి మాస్టర్ వచ్చిన క్లాసు ఎవరి క్లాసు, డే 1 ఏంటి, ఏం టాపిక్, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఇలా ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలండి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందరూ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. సాటర్డే టెస్ట్ ఉంటుంది కదా, మళ్ళా అన్నింటి మీద టెస్ట్ ఉంటుంది. కాబట్టి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి.
మనం వచ్చినాము పోయినాము అనేది కాదు కదా. వచ్చినాక ఏం సంపాదించుకున్నాం, ఎంత జ్ఞానాన్ని పొందినాము, ఏం నేర్చుకున్నాం మనం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరం కూడా మెడిటేషన్ చేసుకున్నామండి చక్కగా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చుందాము. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టుకోండి, లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి మాస్టర్స్. పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా అద్భుతము. శ్వాస మీద ధ్యాస. కళ్ళు రెండు మూసేసుకుందాము, వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరిగే శ్వాసనే ఇక్కడ గమనిస్తామండి. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేయడము, తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టడము.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనం చేస్తున్నాం. హర్షిత మహాపత్రికానికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. రేపు సమగ్ర జీవన శైలి కార్యక్రమంలో చాలా మటుకు ఇప్పటికే మనం ఎన్నో తెలుసుకున్నాము. అలాగే ఈ సమగ్ర జీవన శైలి మీకు తెలిసిన జ్ఞానం ఏదైనా ఉంటే ఇందులో ఆరోగ్యానికి సంబంధించినవి ఏ టాపిక్ అయినా సరే మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ టాపిక్ ఎవరు చెప్తారు, ఏ టాపిక్ చెప్తాము అనేది కూడా నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకొని మాకు మెసేజ్ చేయండి. ఎవరైతే చెప్పాలా అనుకుంటారో వాళ్ళు ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నారో దాని గురించి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.